ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 12 అధ్యాయములోని మొదటి శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. గత ఎపిసోడ్లో మనము ఈ భక్తి యోగమునకు ఆ పేరు ఎలా వచ్చింది, దానిలో ఉన్నటువంటి ముఖ్యాంశం గురించి తెలుసుకున్నాం. ఇక ఈ రోజు నుండి ప్రథమ శ్లోకంలో అర్జున వాచ గురించి చెప్పుకుంటున్నాం. అర్జున వాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున వాచ, అర్జునుడు చెప్పాను, ఏవం ఈ ప్రకారముగా అనగా 11 అధ్యాయం చివరి చెప్పిన విధముగా సతతయుక్తాః ఎల్లప్పుడూ మీ అందే మనసు నెలకొల్పిన వారై, ఏ భక్తాః ఏ భక్తులు అనగా సగుణోపాసకులు, త్వాం మిమ్ము పర్యుపాసతే ఉపాసించుతున్నారు, ఏ చ అపి ఎవరైతే అవ్యక్తం ఇంద్రియములకు గోచరము కాని అక్షరం నాశరహిత పరబ్రహ్మమును పర్యుపాసతే ధ్యానించుతున్నారో, తేషాం ఆ ఇరు తెగల వారిలో కే ఎవరు యోగవిత్తమాహ యోగమును బావుగా ఎరిగిన వారు. అర్జునుడు చెప్పారు, ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ మీ అందే మనసును నెలకొల్పిన వారై, ఏ భక్తులు మేము ఉపాసించుతున్నారు మరియు ఎవరు ఇంద్రియ గోచరము కాని అక్షర పరబ్రహ్మను ధ్యానించున్నారు, ఆ ఇరు తెగల వారిలో యోగను బావుగా ఎరిగిన వారెవరు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.